హాయ్ అండి, వెల్కమ్ టు వైఫ్ అండ్ నైఫ్ ఛానల్. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ బ్రెడ్ కోకోనట్ బాల్స్. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి ఈజీగా స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు, ఇంకా ప్రసాదంలా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ కోకోనట్ బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి కొబ్బరి తురుము, ఇంకా బెల్లం తురుము. ఇప్పుడు మనకి రెడీమేడ్గా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా, అదైనా వాడుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలు, ఇందులో నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను తీయగా ఉండడానికి. ఇంకా మనకి ఎన్ని బాల్స్ కావాలనుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ మనము ఇలా కట్ చేసుకోవాలి. ఆ బ్రౌన్ పార్ట్ లేకుండా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని, ఇంతకుముందు మనం షుగర్ కలిపిన పాలు ఉన్నాయి కదా, అవి తీసుకొని మనము ఈ బ్రెడ్ స్లైస్ని మెత్తగా చేసుకోవాలి. ఆ బ్రెడ్ స్లైస్ని అలా పాలు వేసాక ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఈ స్లైస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుముని, ఈ బెల్లం తురుము కూడా ఉంది కదా, ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బెల్లం గెడ్డలు లేకుండా చూసుకోవాలి. మెత్తగా ఉంటే ఏంటంటే మనకి తినేటప్పుడు తగలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పాలతో తడిపిన బ్రెడ్ స్లైస్ ఉంది కదా, అది తీసుకొని మనము ఈ ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిక్చర్ని అందులో ఒక స్పూన్ వేసుకొని మధ్యలో ఇలా ఉండలుగా చుట్టుకోవాలన్నమాట. మనం బ్రెడ్ని తడిపేటప్పుడు పాలు మరీ ఎక్కువ వేసి తడపకూడదు, బాగా మెత్తగా అయిపోతుంది. క్రాక్స్ రాకుండా చూసుకోండి. ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ వస్తే ఏంటంటే ఇది విడిపోతాయి అన్నమాట వేయించేటప్పుడు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కొబ్బరి తురుములో రోల్ చేసి మళ్ళీ ఉండలుగా చేసుకుందాం. చూసారు కదా, ఇలా రెడీ చేసి ఇలా మనం పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. కానీ తొందరగా అవ్వాలి అనుకుంటే కనుక డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే షాలో ఫ్రైనే చేసుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ని మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. బ్రెడ్ కదా, సో తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి, అప్పుడు గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్ని సైడ్స్ బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. దీంట్లో మనకి కొబ్బరి ఇంకా బెల్లం ఉంది కాబట్టి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి మనం ఈజీగా చేసి పెట్టేయచ్చు. మీకు ఈ బ్రెడ్ కోకోనట్ బాల్స్ రెసిపీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సో దట్ మీకు నా నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ వస్తుంది. Thanks for watching.